ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు? హాయ్ హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ఇవాళ వీడియోలో ఆలోచనలు ఫ్రీక్వెన్సీ అనే దాని గురించి తెలుసుకుందాం. రోజు మొత్తంలో మీ ఆలోచనల సరళి ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఒక పుస్తకంలో రాయండి. ఇప్పుడు రోజు మొత్తంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో రాయండి. సరి అయినవి, సరికానివి అంటే పాజిటివ్, నెగటివ్ అన్ని ఆలోచనలు రాయండి. ఆలోచనల సాంద్రత ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. సరి అయినవి ఎక్కువ ఉన్నాయా, సరికాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయా గమనించండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగినా అవి మీరు కోరుకున్నవే అని తెలుసుకోండి. నెగటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటే మీరు అలాంటి ఫలితాలే పొందుతారు. సరి అయిన ఆలోచనలు చేసిన వాళ్ళు సరైన ఫలితాలే పొందుతారు. చాలామంది మీ జీవితంలో మీకు ఏం జరిగింది అనేది మీరు కోరుకున్నదే అంటే చాలామంది నమ్మలేరు. చాలామంది తెలియకుండానే చెడుని ఆకర్షిస్తారు. వాళ్ళ అఫర్మేషన్స్ వ్యతిరేక దిశలో సాగటమే దీనికి కారణం. చాలామంది అనుకుంటారు తాము ఏ విధమైన అఫర్మేషన్స్ చేయటం లేదు అని అనుకుంటారు. అఫర్మేషన్స్ అంటే మరేదో కాదు. మీరు రోజు మొత్తంలో పదే పదే ఏది తలుచుకుంటున్నారు, దాన్నే అఫర్మేషన్స్ అంటారు. అవి పాజిటివ్గా సాగుతున్నాయా, నెగటివ్గా సాగుతున్నాయా అనే దాన్ని బట్టి మనకు ఫలితాలు కూడా అలాగే వస్తాయి. ఇందాకే మనం తెలుసుకున్నాం, చాలామంది తెలియకుండానే చెడుని ఆకర్షిస్తారని. వాళ్ళు అఫర్మేషన్స్ వ్యతిరేక దిశలో సాగడమే దీనికి కారణమని తెలుసుకున్నాం. అఫర్మేషన్స్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. కేవలం ఆలోచనలే కాదు, మీ మాటలు ఎలా ఉన్నాయి, రోజు మొత్తంలో మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇది కూడా చాలా ముఖ్యం. ఆలోచనలు, మాటలు, చర్యలు ఈ మూడు ఒకదానితో ఒకటి సరిపోతున్నాయా లేదా గమనించండి. ఉదాహరణకు మీరు ఒక పని చేద్దాం అనుకున్నారు. ఆ పని గురించి పాజిటివ్ ఆలోచనలు చేస్తున్నారు. కానీ అదే పని గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం మీరు నెగటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. నెగటివ్ విషయాలు షేర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆ పని గురించిన చర్యలు మీరు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఆ పని సక్రమంగా జరగాల్సినట్టు పని చెయ్యకుండా వ్యతిరేకంగా మీరు పని చేస్తారు. ఇలా గనక జరిగితే ఆ పని తాలూకు ఫలితం నెగటివ్గానే పొందుతారు. ఎందుకు అంటే సింపుల్. ఆలోచనలు, మాటలు, చర్యలు మూడు ఒకదానితో ఒకటి వ్యతిరేకించకూడదు. మూడు సరైన ఫ్రీక్వెన్సీలోనే ఉండాలి అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆలోచనలు, మాటలు పాజిటివ్గా ఉండి చర్యలు నెగటివ్గా గనక ఉన్నట్లయితే ఇప్పుడు కూడా సత్ఫలితాలు రావు. ఆలోచనలు, మాటలు పాజిటివ్గా ఉండి చర్యలు నెగటివ్ ఫ్రీక్వెన్సీలో గనక ఉన్నట్లయితే ఫలితాలు కూడా సక్రమంగా రావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ఈ విషయం మీరు మొదటిసారిగా తెలుసుకుంటే ఇప్పుడు మీ ఆలోచనలు, మాటలు, చర్యలు ఒకదానితో ఒకటి సరితూగేలా ఉండేలా చూసుకోండి. చూసారు కదా, ఈ వీడియోలో ఆలోచనలు, ఫ్రీక్వెన్సీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆలోచనలు, ఫ్రీక్వెన్సీకి సంబంధించి కానీ, సీక్రెట్కి సంబంధించి కానీ ఏవైనా సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.